హలో మీ అందరికి నమస్తే. మొహరం పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. నాకు ఇష్టమైన ఫెస్టివల్ లో ఈ మొహరం పండుగ కూడా ఒకటి. ఎందుకంటే నాకు ఒక సంఘటన జరిగింది. అది ఎవరికి చెప్పినా నమ్మరు, కానీ నేను నమ్ముతున్నా. ఎందుకంటే నా రియల్ లైఫ్ లో నాకు జరిగిన సంఘటన అది. దేవుళ్ళు నిజంగానే ఉన్నారు అని తెలుసుకున్న రోజు అది. నేనైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే నిజంగా అది నా లైఫ్ లో జరిగింది కాబట్టి. నమ్మడంలో తప్పేం లేదు. మొహరం పండుగకు మొక్కులున్న వాళ్ళు ప్రతి ఇంట్లో నుండి మట్కీలు, పూలశేరాలు, అలాగే మేకను కూడా చెల్లిస్తారు. మనం మొక్కుకున్న పనులు అయ్యాక చెల్లించే వస్తువులు చాలా ఉంటాయి. నాకు మాత్రం కొన్నే తెలుసు, మీకు తెలిసే కామెంట్ లో చెప్పండి. నేను కోరిన కోరికలు నెరవేరాలని చెప్పి అగ్నిగుండంలో నడవడం చూస్తా ఉంటాం. మొహరం పండుగ నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటప్పుడు నేను ఒకటి చెప్తా, కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. మీరెవరైనా చిన్నప్పుడు తెలుగు మీడియం స్కూల్ చదువుకొని ఉంటే మీరు ఒకటి గమనించాలి. నాకైతే క్లాస్ అయితే గుర్తులేదు. ప్రతి తెలుగు టెక్స్ట్ బుక్ లో మొహరం పండుగ అని చెప్పి ఒక లెసన్ అయితే ఉంటది. చాలా మందికి తెలుసు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బుక్స్ లో అన్ని రాయరు. మనం చదువుకున్న బుక్ లో మొహరం పండుగ గురించి రాసిందంటేనే అర్థం చేసుకోవాలి. మొహరం ఫెస్టివల్ కి ఒక ప్రత్యేకత ఉందని చెప్పి. ఇది ఎవ్రీ ఇయర్ మా ఏరియాలో జరిగే మొహరం. చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఒకసారి సాంగ్ పెట్టి ప్లే చేస్తా, చూసేయండి. తుమ్ములే పరకాసిమా తూలాడు తుంకు కాసిమా